పైకి చేంజ్ చేశాం సార్. అది బిల్డింగ్ బాగా ఓల్డేజ్కి వచ్చింది. నెక్స్ట్ అది మాకు కారేస్తుంది వర్షం పడితే. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ మన మెంత తుఫానికి కూడా మేము జడ్పీ స్కూల్కి ఒక 5 రోజులు విడిగా అక్కడికి వెళ్ళాం సార్, సేఫ్టీ గురించి. ఆ పర్పస్ పైన ఉన్నతాధికారులు ఆదేశాలతో ఇది చేంజ్ చేయడం జరిగింది. ఇంచుమించు పిల్లలు ఎంతమంది ఉంటారండి? 200 మంది ఉన్నారు సార్. 200 మంది. ఇప్పటికి ఎంతమంది ట్రావెల్ చేసి పండించారు? సుమారు ఫస్ట్ బస్సులో ఒక 40 మంది, సెకండ్ బస్సులో ఒక 42, ఇక్కడ ఒక 25 మంది ఉన్నారు సార్. ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగింది? ఏం లేదు సార్, నీట్గా తీసుకెళ్ళి తరతరాల ఈ మధ్యతరగతి అభివృద్ధికి ఆశ్రమ ఉన్నత పాఠశాలగా ఇప్పుడు నిర్వహిస్తున్నాము. 1983 నిర్మించింది కావున బాగా శిథిలావస్థకు చేరుతుంది. ఈ పాఠశాల ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. అందుచేత కిందసారి తుఫాన్లో కూడా ఈ పాఠశాల పిల్లల సంరక్షణ కోసం పక్కన ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4 రోజులు ఉంచడం జరిగింది. తుఫాను తగ్గితే మళ్ళీ మా పాఠశాల తీసుకురావడం జరిగింది. ఇది గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎండీఓ గారు, మా డీడీ గారు, మా గిరిజన సంక్షేమ ఉపసంఘానికి పాల్గొన్న వారు, మా గిరిజన సహాయ చేసిన అధికారులు అందరూ అభిప్రాయ ప్రకారం అక్కడ శాసనం ఇవ్వడం జరిగింది. తర్వాత తీసుకురావడం జరిగింది. ఈ విషయము ఈ సంస్థ పునఃప్రారంభించిన తర్వాత మా ఉన్నతాధిగా గౌరవనీయులైనటువంటి ప్రాజెక్ట్ అధికారుల వారికి, గిరిజన సంక్షేమ ఉపసంఘాల వారికి మరియు సహాయ చేసిన వారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఈ సంస్థ బాగా తుఫాన్లు గాలులో ఉన్నాయి కాబట్టి పరిస్థితి పిల్లల భద్రత దృష్ట్యా ఈ పాఠశాలను పక్కనే ఉన్నటువంటి సోదరులకు వైటీసీకి మార్పించవలసిందిగా చెప్పి ఉన్నారు. తాత్కాలిక మాత్రమే వైటీసీలో ఉన్న తాత్కాలిక మాత్రమే. పాఠశాల నిర్మాణం 4,50,00,000 మంజూరు చెప్పి ఉన్నారు. ఈ పాఠశాల నిర్మించిన వెంటనే మరలా పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే తరచు ఇస్తామని చెప్పి ఉన్నారు.